నంద్యాల జిల్లా డోన్లో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. విషయం తెలుసుకున్న పోలీసులను ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆందోళనకారులు పోలీసులకు మధ్య కాసేపు తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెగా డిఎస్సి విడుదల చేయకపోతే తమ ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా డోన్లో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. ఆందోళనకారులు పోలీసుల మధ్య కాసేపు తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెగా డిఎస్సి విడుదల చేయకపోతే తమ ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, మంత్రి బుగ్గన ఇంటి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి విడుదల చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లుగా వస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,000 పైచీలకు నోటిఫికేషన్ ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఈ ఒక విధంగా చెప్పాలంటే ఆ నిరుద్యోగులను దగా చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు డోన్లోనే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని ప్లకార్డులు పట్టుకొని ముట్టడించేందుకు వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా వెంటనే ఈ విద్యార్థి సంఘాల నాయకులను ఎన్ఎస్యుఐ సంఘం నాయకులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు పోలీసులు ఆంక్షలు దాటుకొని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గేటు దగ్గరికి కూడా వెళ్లి అక్కడ కొంతసేపు నిరసన తెలిపారు. పోలీసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకారులను కూడా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ఆ పోలీస్ స్టేషన్ కు జీపులు ఎక్కించి తరలించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగులకు మెగా డిఎస్సి విడుదల చేస్తామని, దాని ప్రకారం ఆ మాట కట్టుబడి ఉండి మెగా డిఎస్సి విడుదల చేయాలి, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే విద్యార్థి సంఘాల నాయకులు ఆ నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ మంత్రి ఇంటి దగ్గర కూడా పెంచడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ ఆ పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. ఈ విధంగా ఇట్లానే నిర్లక్ష్యం చేస్తే మెగా డిఎస్సి విడుదల విషయంలో జాప్యం చేసగిన ఆందోళన కార్యక్రమాలు మరింత రెట్టింపు చేస్తాను. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటినే ముట్టడి చేస్తామని కూడా ఎన్ఎస్సీ నాయకులు కూడా ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. నరేష్, రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.